హాయ్ మిత్రులారా, శుభోదయం. వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి, అందరికీ ఉపయోగపడే అంశం, జీవితంలో ఎప్పుడు కూడా చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడే సైంటిఫికల్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మిత్రులారా, నేను ఉదయం డైలీ నా భార్యతో కలిసి ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం పొద్దున పూట మార్నింగ్. అలాగా రోజులు గడుస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాము అనుకుంటూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటున్నాం. ఒకరోజు ఏమైందంటే, కొద్దిగా డీలాగా నీరసంగా ఉంది మేడం గారు. కాఫీ తాగుతూ, ఏమండో మేడం గారు ఎందుకు అలా ఉన్నారు అనేసరికి, ఏంటో ఏమో అంత రొటీన్గా జరిగిపోతున్నాయి, చాలా చక్కగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం కనిపిస్తుంది అనేసరికి నాకు ఒక షాక్ అయిపోయినా ఒకసారిగా. ఇదేంద్రా బాబు ఇంత మాట అనేసింది అని. తర్వాత కొద్దిగా ఆలోచన చేస్తాను నేను కూడా, ఏం జరుగుతుంది అని. అంటే అప్పుడు అనిపించింది, నిజంగానే కొద్దిగా ఏదో హెల్తీగా ఉంది అనిపించింది. అప్పుడు వెంటనే దానికోసం అన్నీ సెర్చ్ చేసాం, కానీ దొరకలేదు. దాంతో నాకు తెలిసిన ఒక డాక్టర్ గారిని, ఎండ్రోక్రైనాలజిస్ట్ని మాట్లాడుతూ ఆయనతో, ఏం సార్ ఇలాగ ఉంది, రొటీన్గా ఉంది, హ్యాపీగా ఉన్నాము, అన్నీ బాగున్నాయి అని అనుకుంటున్నాం మేము, కానీ ఎక్కడో కొంచెం ఏదో లోపంగా అనిపిస్తుంది ఏంటి అన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రతి వ్యక్తికి జీవితంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే అందరికి కూడా 4 హార్మోన్స్ కావాలండి. హార్మోన్స్ చక్కగా ఉండేలాగా, రిలీజ్ అయ్యేలాగా మనం ఉంటున్నామా లేదా అనేది ముఖ్యము. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ 4 ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఎండార్ఫిన్, డోపామిన్, సెరోటోనిన్, ఆక్సిటోనిన్ అన్నారు. ఓకే, ఏంటి అవన్నీ ఒక్కోసారి నేను కూడా విన్నాను సార్, ఒకసారి చెప్పండి అన్నాను. అంటే ఆయన అనడం, ఎండార్ఫిన్ అంటే ఏం లేదండి, రోజు మనం పొద్దున పూట ఉదయం సాయంత్రం ఎప్పుడైనా కానీ వ్యాయామం చేసుకుంటుంటాము, ఎక్సర్సైజ్, దానివల్ల అది విడుదలవుతుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటామో దానిలో కలిగే ఆ నొప్పులన్నీ కూడా ఈ ఎండార్ఫిన్ అనేది భరిస్తుంది, శక్తినిస్తుంది. దానివల్ల మనము ఆ ఎక్సర్సైజ్ చేసేదాని వల్ల చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటాము. అంతేకాదండి, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ బాగా నవ్వుతున్నారంటే ఆ నవ్వడం వల్ల కూడా ఎండోర్ఫిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే యోగాలో మీరు తెలుసో లేదో అన్ని ఆసనాలతో పాటు మరి హాస్యాసనం అని ఒకటి పెట్టినారు, అది కంపల్సరీ చేయిస్తుంటారు. అంతేకాదు, ఈ క్లబ్బులు ఉన్నాయి కదా మొత్తం, ఆ క్లబ్బుల్లో ఎక్కడ సమూహాల్లో మనం వెళ్ళినా అక్కడ కనీసం ఆదివారము కంపల్సరీ ఒకసారి గ్రౌండ్కి తీసుకెళ్ళి గట్టిగా నవ్వడము అనేది కూడా చేయిస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ ఎండార్ఫిన్ అనేది చాలా అద్భుతంగా రిలీజ్ అవుతుంది, చాలా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటారు. మన జంధ్యాల కవి గారు కూడా ఏమన్నారు తెలుసా, నవ్వడం అనేది ఒక భోగము, నవ్వకపోవడం అనేది ఒక రోగం అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత ఇంకోటి వచ్చి సెకండ్, డోపామిన్ అంటే ఏం లేదండి, రోజు మనం చేస్తుండే చిన్న చిన్న లక్ష్యాలు అంటే వర్క్స్, పనులు, దానివల్ల ఈ యొక్క డోపామిన్ అనేది రిలీజ్ అవుతుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఇంట్లో మన భార్య వంట చేసినప్పుడు భార్యను పొగడ్డము, చక్కగా అది బాగుంది ఇది బాగుంది అనడము, షాపింగ్కి తీసుకెళ్ళడము, సినిమాకి తీసుకెళ్ళడము, చక్కగా షాపింగ్లో బాగా మంచి మంచి ఐటమ్స్ కొనడము, అక్కడ మరి అప్పుడప్పుడు వాళ్ళని పొగడము. అలాగా భర్త ఇంటికి వచ్చినప్పుడు విమర్శించుకోకుండా చక్కగా ఆయన తెచ్చింది మురిసిపోతూ ఉండడము, ఆ చీరను పొగడము, కొత్త చీరలు, కొత్త నగలు ఏదైనా కొన్నామంటే దాని గురించి పొగుడుకోవడము, ఆ విధంగా ఉండడం వల్ల
సరికొత్తతనం అనేది ఎప్పుడైతే మనకు కనపడుతుందో దానివల్ల ఈ డోపామిన్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దానివల్ల మనం ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు అంటారు. ఇక మూడోది ఏంటంటే సెరోటోనిన్. ఈ సెరోటోనిన్ అనేది ఎప్పుడు ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు కానీ ఎవరికైనా మేలు చేసినప్పుడు కానీ ఈ సెరోటోనిన్ రిలీజ్ అవుతుందండి. ఇది చాలా ఎలాంటి సమయాల్లో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు స్నేహితుల ఇళ్లకు తరచుగా మనం వెళ్తూ ఉండాలి. చక్కగా వాళ్ళు మనము ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి మన సంతోషాలు. కొన్ని మొక్కలు నాటుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాకుండా రోడ్లు ఏదైనా కానీ పోయిందంటే ఆ గుంతలంతా రిపేర్ చేసుకోవడం సేవాభావం అనమాట. అదే అనాథలకు సేవ చేయడము, ఎక్కడన్నా సమాజ సేవ చేయడం, ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము విరివిగా. అక్కడ ఏమాత్రం వేగో లేకోకుండా అన్ని పనులు చేసుకోవడం, విద్యార్థులకు జ్ఞానం చేయడం, స్కూల్ పిల్లలకు నేర్పించడం, ఇలాగా సమాజ సేవ అయితే ఎప్పుడైతే చేస్తుంటావో ఆ సేవలన్నింటికి మనం ఈ యొక్క సెరోటోనిన్ అనేది అద్భుతంగా రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 4వ వన్ వచ్చి ఆక్సిటోనిన్. ఇది పెళ్ళైన కొత్తలో చాలామందికి చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే మీ అందరికీ అర్థమైపోయింది పెళ్ళైన కొత్తలోనే అవుతుందా అంటే ఎవరినైనా మనం దగ్గర తీసుకున్నప్పుడు కానీ, పిల్లల్ని దగ్గర తీసుకున్నప్పుడు కానీ, ఆ ఎత్తుకున్నప్పుడు కానీ, వాళ్ళని ఆలింగనం చేసుకున్నప్పుడు కానీ, స్నేహితుల విషయంలో మరియు ఎక్కడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మనం ఇది హాక్ చేసుకున్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడల్లా కూడా మనకు ఆక్సిటోనిన్ అనేది అద్భుతంగా రిలీజ్ అవుతుంది అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఈ 4 కూడా అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈ 4 కూడా ఎవరైతే వీటిని ఎక్కువగా మనం రిలీజ్ కావడానికి ప్రొడ్యూస్ కావడానికి మనం అలాంటి యాక్టివిటీస్ చేస్తుంటామో అప్పుడు జీవితం అనేది చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మనం జీవితంలో ఉత్సాహాన్ని కలిగించుకొని సంతోషంగా ఉంటూ ఫ్యామిలీని ఆదరణగా, చక్కగా, ప్రేమగా, అనురాగంగా చూసుకుంటూ ఉంటే అప్పుడు 4 ఈ యొక్క హార్మోన్లు కూడా అద్భుతంగా సమాజం సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు గ్యారెంటీగా మనం 100కు 100 సార్లు మనం చక్కగా శాతం మనం జీవితకాలం ఎంత బ్రతకాలో అన్ని రోజులు ఏ రోగాలు లేకోకుండా హ్యాపీగా మన స్పాన్ లెంత్ కూడా ఇంకా జీవిత లైఫ్ కూడా పెంచుకోవచ్చు అనేది ఆయన డాక్టర్ గారు చెప్పారండి. కాబట్టి మనం అంతా కూడా చాలా చక్కగా, హ్యాపీగా, ఆనందంగా, మన ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని మీ అందరూ కూడా చక్కగా ఉండాలని లోకా సమస్త సుఖనో భవంతు మరొకసారి మనం కోరుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క బలమే నా బలము, మీ యొక్క శక్తే నా శక్తి, మీ యొక్క సపోర్టే నా సపోర్ట్. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆనందంగా ఎక్కడ కూడా హెసిటేట్ కావద్దు సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని మరొక్కసారి మీ అందరికీ వినతి చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.